అంటాడా అంట. అంటే ఏమైంది, ఏం జరిగిందని బిత్తరపోతాడు దెబ్బకి. అకస్మాత్ కళ వచ్చినా కానీ అలాగే ఉంటుంది. కళలోంచి లెగిసేటప్పటికి నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటే, ఒకసారి నన్ను దెయ్యం వచ్చి స్కూల్లో కూర్చుని పాఠాలు వింటున్నోడిని తీసుకుని పోయి సమాధి దగ్గర తీసిపోయి బతుకున్న నన్నే కప్పెట్టేస్తుంది తీసి. సడన్ గా లేచి చూసుకున్నా, నేను ఎప్పుడు సమాధిలో ఉన్నాను, బయట ఎక్కడా లేదు, పరుపు మీద నుంచి పడిపోయాను. నిజమండి, సడన్ గా నిద్రలో ఉన్నాడు అట్టగొట్టు ఎట్టుండిద్దో, ఇక గట్టిగా అరిసి కొండలు కొడితే ఉంది. కత్తులు పట్టుకుని ఉంటారు కదా, అందులోకి పక్కనే బట్టి పడుకున్నారు. ఎవడైనా శత్రువు వస్తాడేమోనని. యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అంటే పక్కనే ఉన్నాడు శత్రువు అనుకుని కస్మని ఆడిపడిచాడు, వాడు ఈడిపడిచాడు, మొత్తం చచ్చాడు. స్తోత్రం కలుగును గాక. సపండు కొట్టి ప్రభువును మహిమపరచండి. కొద్దిమంది మిగిలితే వాళ్ళేమో వెళ్ళి తరిమి కొట్టారు. అంతే, విజయం వచ్చేసింది. ఏమండి, ఆశీర్వదించబడిన వారు అనపబడొచ్చు. మిద్యానీల చేతిలో అనపబడొచ్చు, నీ శత్రువు చేతిలో నువ్వు అనపబడొచ్చు, ఒకవేళ నువ్వు శోధన చేత అనపబడుతుండొచ్చు. కానీ నీ మీద ఏది విజయము పొందజాలదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడికి మేడవిడు వెంటనే, అబ్బాయి యాకోబు నిన్ను ఆశీర్వదించాను, కానీ వెళ్తే పొలుగు ఒకటి తెస్తే పాతేసి నూనెసి కట్టేద్దురా డబ్బులు అంటాడు. అర్థమైందా? అలాగా పైనుంచి సతీమణితో మాట్లాడి, సతీమణి లేదు, అలా పట్టుకొని కిందకేసేసి తీసుకోరా బాబు అంటే ఆ మూట ఒకటి ఎత్తుకుని వచ్చి, ఇంకా చెప్పాలంటే అప్పులు పాలవుతున్నాం ఆశీర్వదించబడి.